ఎమ్మెల్యే గారికి అది చెప్పినాం, బిర్లా గారికి అది చెప్తున్నాం. మాకు ఒకటి ఏం లేదు, ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి. వెయిట్ చేస్తాం 5 నిమిషాలు. అధికార లాంఛనాలతో చెప్పలేని పరిస్థితి లేదు కదా. ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి నేను కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ జిట్టాన మనిషి. నేను పార్టీలో ఉన్నాను చెప్తాను. గ్రామ శాఖ అధ్యక్షుడు మాజీ, ఇప్పుడు ప్రజెంట్ ఉప సర్పంచ్ని. అయిపోయింది పదవి కూడా. ఒకటే చెప్తున్నా, అన్న అంటే మాకు ఈడ ఉంటాడు, జిట్టా అంటే ఈడే ఉంటాడు మాకు. ఆయన కోసం మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ప్రభుత్వ లాంఛనాలతో చేయాలి. అన్ని కోల్పోయింది అంతే. కానీ లక్షల మంది గుండెలు అన్న ఇప్పుడు బతికే ఉంటాడు. లక్షల మంది గుండెలు ఎప్పుడు అన్న బతికే ఉంటాడు. ఒకటి, అందరూ పార్టీ తరఫున పోటీ చేసిన అన్న 2 సార్లు పోటీ చేసినా కానీ ఏ పార్టీ అండ లేకున్నా 2 సార్లు సెకండ్ ప్లేసే అన్నది. అన్ని ఆస్తులు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ తల్లిని తెచ్చింది అన్ననే. తెలంగాణ తల్లి రూపురేఖలు ఎట్లుంటాయో తెలియదు మనకు. అన్న మన బతుకమ్మ పండుగ అంటే తెలియదు, మన గంగిరెట్ల ఆట అంటే తెలియదు, ఢిల్లీలో చూపించింది అన్న. ఆ రోజు దాదాపు 22 డిసెంబర్లో ఎట్లా తీసుకొని పోతే మేము ట్రైన్లో పోయినామన్నా అన్న కోసం. ఇదే ఫామ్ హౌస్ లో 22 రోజులు ఉన్నా కానీ అన్న ఒకరిని చింతపడకుండా ముందుంది మనకు. ఏం మనం ఇబ్బంది పడొద్దని ఆ రోజు కూడా అదే అన్నాడు అన్న. ఎన్నడూ అధైర్యపడలే, మమ్మల్ని అధైర్యపరచలే. మేము అన్ని పార్టీలను దూరమైన అన్న ఒకటే. మా స్థానికంగా మేము నిలబడలేకపోతున్నాం. మేము ఇట్లా ఉంటే తమ్ముడు ఏం కాదు, మీరు ఓరి అట్లా ఓరి, మీకు మీ అధికారం మీకు రావాలి, మీరు కూడా స్థానికంగా ఎదగాలి, మీరు న్యాయమటే ఉండాలని అన్న. అటువంటి మనిషి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు. మీరు స్థానికంగా మీరు నిలబడాలి అంటే మీరు పార్టీ మారవాల్సి వస్తే మారు. అది ఇవాళ వివేకానంద చార్జ్, వివేకానంద విగ్రహం ప్రతి ఒక్క ఊర్లో ఉంది. జిట్టా బాలకృష్ణ రెడ్డి గారే 116 ఊర్లల్లా వాటర్ ఫిల్టర్ పెట్టింది జిట్టా బాలకృష్ణ రెడ్డి గారే. తెలంగాణ ఉద్యమంలో యుద్ధమ నేత. ఆస్తులు కోల్పోయినా సరే ఏదానికైనా అన్న చింతపల్లె భువనగిరిలో మీటింగ్ పెట్టింది. కేసీఆర్కి హెలికాప్టర్ పంపించిండు అన్న పంపించిండు. నాగోళ్ళ 3 ఫ్లాట్లు అమ్మి హెలికాప్టర్ కొనిచ్చి పంపించిండు. మాకు తెలుసది. కాచిగూడలో హోటల్ అమ్ముకుండు. నాగోళ్ళ 12 ఫ్లాట్లు ఉండే అన్న ఇల్లుతో సహా, అవి కూడా పోయినాయి. ఇన్ని ఓడగొట్టుకున్న అన్న ఎన్నడూ ప్రజలని ఏ ఆపదున్నా అన్న 2 సార్లు మీటింగ్లు అన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా 2 సార్లు మీటింగ్లలో కింద పడిపోయిండు. ప్రతి ఒక్క మీటింగ్లో పార్టిసిపేట్ చేసిండు అన్న. ఎన్నడూ ప్రజల తరపునే ఉండు. భీమనార్ నిమిషం ఓడి తెచ్చిండు అన్న. భీమనార్ నిమిషం ఓడి తెచ్చిండు. ఓడి పట్టించుకోలే అన్న, పట్టించుకొని తెచ్చిండు. ఎన్ని కొట్లాటలైనాయి. అన్నని జైలు పట్టుకోలేదా? ఉప్పల్ పోలీస్ స్టేషన్ వేయలేదా? ప్రతి ఒక్కరిని నిర్బంధన చేయలేదా? ఒకటే అన్న, పిలాపల్లి కాలువ, పెద్దపల్లి కాలువ, ప్రతి ఒక్క కాలువ అన్నతోనే అయింది. ఇప్పుడు కూడా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, మేము ఇవన్నీ అనట్లేదు. మాకు ఒకటి, అన్నని లాంఛనాలతో ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని ఈ ప్రభుత్వానికి ఒకటే కోరుకుంటున్నాం అంతే. రాదు. ఆడు దొంగ, పచ్చి దొంగ. ఆడేడొస్తాడు. అన్నని మోసం చేసింది ఫస్ట్ కీలక పాత్ర. అన్న లాస్ కావడం కారణం కీలక పాత్ర కేసీఆర్దే. భువనగిరిలో మీటింగ్ పెడితే టికెట్ అనౌన్స్ చేయలే. ఆ రోజు అడ్డుకున్నాం మేము. అడ్డుకున్నందుకు అన్న మీద కక్ష కట్టిండు. కీలక పాత్ర కేసీఆర్దే. అన్న లాస్ కావడానికి కారణం, అన్ని విధాలుగా ఆగమవడానికి కారణం, జిట్టా బాలకృష్ణ నాశనానికి కారణం కేసీఆరే. వాస్తవం ఇది. భువనగిరి జిట్టా బాలకృష్ణ రెడ్డి గారి పార్థివ దేహానికి
చూడడానికి వచ్చినటువంటి మంత్రి గారిని అలాగే ఎమ్మెల్యేలందరినీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా బాలకృష్ణ రెడ్డి అభిమానులందరూ కూడా కోరుకుంటున్న ఒకటే, ఆయన తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. మరి ఆ స్వరాష్ట్ర కృషికి సంబంధించిన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాల్సిందే. ఒకవేళ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కనుక జరపకపోతే మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి ఆయన అభిమానులు కోరుతా ఉన్నారు. అది ఏ పార్టీ అయినా ఎవరైనా కూడా అందరం కలిసి కోరుకుంటున్నది ఒకటే, మాకు ఎట్టి పరిస్థితుల్లో జిట్టా బాలకృష్ణ రెడ్డి అంత్యక్రియలు అనేవి కంపల్సరీ ప్రభుత్వ లాంఛనాలతో జరగాల్సిందని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీని మీద మరి ఇప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మేము ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయితే ఏ రకమైనటువంటి చర్చలు ఉంటాయి ప్రభుత్వంతో, మరి దీనికి సంబంధించిన విషయంలో ఏ రకమైనటువంటి ఉంటుంది అనేది చెప్పకపోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. మాకు ప్రభుత్వ లాంఛనాలతో జరపాల్సిందనే డిమాండ్ మాత్రం ప్రభుత్వం ముందు పెట్టారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పటికి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు మరి వీళ్ళందరూ కూడా రేవంత్ దృష్టికి అలాగే ప్రభుత్వ అధికారుల దృష్టికి దీన్ని తీసుకుపోయేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మరి 5 నిమిషాల్లో ప్రకటిస్తామన్నటువంటి కోమటిరెడ్డి గారు మళ్ళీ దీన్ని ప్రకటించి పోలీసు అధికారులకు ఏమైనా చెప్పేటువంటి ప్రయత్నాలు జరిగితే మాత్రం ప్రభుత్వ లాంఛనాలతో జరిగేటువంటి అవకాశం ఉంది. మరి ఈ విషయాన్ని కోమటిరెడ్డి గారు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వ లాంఛనాలతో జరిగేటువంటి ప్రయత్నం చేస్తే కనుక తప్పకుండా అభిమానులు ఆశిస్తున్నట్టుగా అధికార లాంఛనాలతో పోలీసులు చేసేటువంటి అవకాశం ఉంది. మరి పోలీసు అధికారులకి ఇప్పటివరకైతే ఎలాంటి అధికారికంగా ఎలాంటి రిపోర్ట్ రాలేదు కాబట్టి అధికార లాంఛనాలకు వాళ్ళు ఎలాంటి ఏర్పాట్లు చేయట్లేదు కాబట్టి వెంటనే కోమటిరెడ్డి గారు స్పందించి రేవంత్ దృష్టికి తీసుకుపోయి అధికార లాంఛనాలకు ఏర్పాట్లు చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నారు.